సిక్కోలు రాజకీయం వెరీ డిఫరెంట్. అందులో శ్రీకాకుళం వైసీపీ నేతల రూటే సెపరేట్. గత ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి సైలెంట్ గా ఉన్న నేతలు 2029 ఎన్నికలే లక్ష్యంగా పావులు కదుపుతున్నారట. సీనియర్లు అంతా ఒక అడుగు వెనక్కి తగ్గి వారసులను రంగంలోకి దించేందుకు ఆరాటపడుతున్నారట. వారసులను పొలిటికల్ పిచ్ లోకి దించుతున్న ఆ నేతలెవరు? సిక్కోలు వైసీపీ నేతల పొలిటికల్ యాక్షన్ ప్లాన్. రాబోయే ఎన్నికలే లక్ష్యంగా పావులు కదుపుతున్న నేతలు. వారసులను రంగంలోకి దించేందుకు ప్రయత్నాలు. వారసుల కోసం దూకుడు తగ్గించిన ఆ సీనియర్లు ఎవరు? ఏపీలో హాట్ పాలిటిక్స్ కి పెట్టింది పేరు శ్రీకాకుళం జిల్లా. సిక్కోలులో రాజకీయాలు ఎప్పుడూ రసవత్తరంగానే నడుస్తూ ఉంటాయి. అధికార ప్రతిపక్షాల నుంచి కీలక నేతలు ఇటు జిల్లా రాజకీయాల్లోనూ అటు రాష్ట్ర రాజకీయాల్లోనూ చక్రం తిప్పుతూ ఉంటారు. అయితే దశాబ్దాలుగా ఒంటి చేత్తో రాజకీయం చేస్తున్న వైసీపీ సీనియర్ నేతలంతా రూటు మారుస్తున్నారట. వయోభారంతో పక్కకు తప్పుకోవాల్సిన పరిస్థితులు కనపడుతూ ఉండడంతో పాటు పార్టీలో తమ వారసుల స్థానాలను ఫిక్స్ చేసేందుకు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారట. శ్రీకాకుళం జిల్లా వైసీపీలో కీలక నేతలైన ధర్మాన సోదరులు, తమ్మినేని సీతారాం కుటుంబం, పాలవలస రాజశేఖరం వంటి నేతలు రాష్ట్ర స్థాయి నేతలుగా ఎదిగి దశాబ్దాలుగా రాజకీయం చేస్తూ వస్తున్నారు. అయితే 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత ఈ కీలక లీడర్లంతా డీలా పడిపోయారట. యాక్టివ్ పాలిటిక్స్ లో పాల్గొంటున్నప్పటికీ ప్రత్యర్థులను ఢీ కొట్టడంలో దూకుడుగా ముందుకెళ్లలేకపోతున్నారట. దీంతో తమ వారసులను రంగంలోకి దింపి తమ సత్తా నిరూపించుకోవాలని ఆరాటపడుతున్నారు. వయోభారం కారణంగా తప్పుకోవాలని అధిష్టానం చెప్పే కంటే ముందే తామే సైడ్ అయిపోతూ వారసులను యాక్టివ్ చేశారన్న టాక్ బలంగా వినిపిస్తోంది. ధర్మాన ప్రసాదరావు రాజకీయ వారసుడిగా ఆయన కుమారుడు ధర్మాన రామ్ మనోహర్ నాయుడు యాక్టివిటీ నడిపిస్తున్నారు. ధర్మాన హాజరు కాలేని కార్యక్రమాలన్నింటి బాధ్యత తన భుజాన వేసుకుని శ్రీకాకుళం పట్టణాన్ని చుట్టేస్తున్నారు. ఇక ధర్మాన కృష్ణదాసు వారసుడిగా గత స్థానిక ఎన్నికల సమయంలోనే రంగంలోకి దిగిన డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య ఇప్పటికే పోలాకి జెడ్పీటీసీగా ఉన్నారు. ఇప్పుడు పూర్తిగా నరసన్నపేట నియోజకవర్గంపై కాన్సంట్రేట్ చేస్తూ నయా రాజకీయాలు చేస్తున్నారట. కృష్ణదాస్ కూడా వీలు దొరికినప్పుడల్లా తన కుమారుడిని ప్రమోట్ చేస్తూ వస్తున్నారు. నియోజకవర్గ ప్రజల చేతుల్లో తమ కుమారుడిని పెడుతున్నాను అని, చైతన్యను చూసుకునే బాధ్యత మీదేనంటూ డైరెక్ట్ గానే చెబుతూ తన వారసుడే బరిలో దిగుతారన్న మెసేజ్ను ప్రజల్లోకి పంపుతున్నారు. మరో సీనియర్ నేత మాజీ శాసన సభాపతి తమ్మినేని సీతారాం కూడా ఓవైపు శ్రీకాకుళం పార్లమెంటు కోఆర్డినేటర్ గా ఉంటూనే తన కుమారుడు చిరంజీవి నాగ్ పొలిటికల్ ఎంట్రీ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఏ చిన్న కార్యక్రమానికి వెళ్లినా చిరంజీవి నాగును వెంటేసుకునే వెళ్తున్నారు. వైసీపీ అధినేత జగన్ ను కూడా తన కుమారుడి రాజకీయ భవిష్యత్పై భరోసా కోరుతున్నారట తమ్మినేని సీతారాం. ఇక పాలవలస రాజశేఖరం కుటుంబం నుంచి వచ్చి పాతపట్నం ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన కుమార్తె రెడ్డి శాంతి తన వారసుడిగా రెడ్డి శ్రావణ్ ను రాబోయే ఎన్నికల బరిలోకి దించేందుకు వ్యూహాలు రచిస్తున్నారట. మాజీ ఎమ్మెల్యే శాంతి ఓవైపు పాలిటిక్స్ లో బిజీగా ఉంటున్నా తన కుమారుడి పొలిటికల్ ఫ్యూచర్ కోసం ప్లాన్స్ చేస్తున్నారని టాక్. ఇలా సిక్కోలు వైసీపీ సీనియర్ నేతలంతా తమ లెగసీని కాపాడుకోవడానికి వారసులను రంగంలోకి దించడం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. పార్టీకి యువరక్తాన్ని అందించాలని అధినేత జగన్ భావిస్తూ ఉంటే సీనియర్ నేతలంతా తమ వారసులను పోటీ చేయించేందుకు సిద్ధమవుతూ ఉండడం చర్చకు దారితీస్తోంది. ఎంతమంది వారసులకు రాబోయే ఎన్నికల్లో వైసీపీ టికెట్లు దక్కుతాయో చూడాలి మరి.